క్షణార్థులు అందరు మంచిగున్న రానులా నేనైతే మంచిగున్నా. మరి ఆలస్యం చేయకుండా షురు చేసేద్దాం లచ్చక ముచ్చట్లు. అదృష్టం ఎప్పుడో ఒకసారి వస్తుంది కొందరికి, అయితే దురదృష్టం సుత పలకరిస్తుంది జీవితం అన్నప్పుడు. కానీ అదృష్టం దురదృష్టం రెండు ఒకటేసారి వచ్చినాయి బిగ్ బాస్ కార్యక్రమంలో గెలిచిన పల్లవి ప్రశాంత్ అన్నకు. రైతు బిడ్డగా బిగ్ బాస్ ప్రోగ్రానికి పోడే కాకుండా విజేతగా గెలిచిండే కదా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అన్న. అయితే అభిమానులు చేసిన రచ్చ ప్రశాంత్ అన్నకు తిప్పలు తెచ్చిపెట్టింది. బస్ అద్దాలు కార్ల అద్దాలు పగలగొట్టి ఆగం చేసిళ్ళు. ఇక దీని మీద కేసు రాసుకున్న పోలీసోళ్ళు రైతు బిడ్డ ప్రశాంత్ను అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తీసుకోబోయిలు. అయితే కొందరు లాయర్లు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కు అండగా నిలబడతారు. ఏవేవో కేసులు పెట్టి ప్రశాంత్ను పరేషాన్ చేస్తాలంటారు. రాజేష్ కుమార్ అండి, హైకోర్టు అడ్వకేట్. మనము పల్లవి ప్రశాంత్ మీరు ఏదైతే డిసెంబర్ 17, 2023 జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర జరిగిన సంఘటనలో మీ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి పల్లవి ప్రశాంత్ మీద క్రిమినల్ కేసు బుక్ అయిందని. నిన్న నైట్ కూడా ఆల్రెడీ ఇద్దరిని A1 అండ్ A5ని అరెస్ట్ చేసినట్టు కూడా మీరు మీడియాలో కథనాలు చూస్తూనే ఉన్నారు. దీనికి వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫాదరు సత్యనారాయణ కూడా వకాలత్ మీద కూడా సంతకం పెట్టిండ్రు ఫర్ అన్ యాంటిసిపేటరీ ఫెనీ నీడెడ్. హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి వాళ్ళు సంతకం కూడా పెట్టిండ్రు. స్టిల్ ఈవెన్ యాంటిసిపేటరీ బెయిల్ మేము ప్రైమ్ ఆఫీసీ సాటిస్ఫాక్షన్ చేసుకొని మరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వస్తే కూడా స్టిల్ ఇక్కడ SHO స్టేషన్ హౌస్ ఆఫీసరు ఇంకా FIR కాపీ మేము ఇవ్వము, అది ప్రొవిజన్లో మా డిస్క్రిప్షన్ అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మొన్న CPగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు అంటున్నారు, ఇదేనా మన ఫ్రెండ్లీ పోలీసింగు? ఇన్ని రోజులు ప్రభుత్వంలో FIR కాపీలు ఆన్లైన్లో ప్రతి ఒక్క FIR కాపీ ఆన్లైన్లో పొందుపరిచింది. వితిన్ 24 అవర్స్ ఆ కంప్లైంట్ ఏముందో ప్లస్ FIR నెంబర్ ఉందో, దాంట్లో ఎన్ని సెక్షన్స్, ఎక్కడ అక్యూజ్ అంటే ప్రైమ్ ఆఫీసీ ఎక్కడ జరిగింది, ఇవన్నీ కూడా FIR కాపీలో మన ఆన్లైన్లో మీరు గూగుల్లో కొట్టుకొని చూడండి. తెలంగాణ పోలీస్ వెబ్సైట్లో viewfir.comలో 100% ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్, నాట్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ FIR నమోదు చేస్తుంది. మళ్ళీ కొత్తగా అపాయింట్మెంట్ అయిన CP శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు అన్నారు, ఇదేనా మళ్ళీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు అంటే? ఇప్పటి నుంచి మళ్ళీ ప్రతి ఒక్క FIR కాపీని మేము సర్టిఫైడ్ కాపీలు కోర్టుకు వెళ్ళి సర్టిఫైడ్ కాపీలు వేసుకోవాలన్నా అడ్వకేట్లు అందరము కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. అంటే సో కోర్టుకు వెళ్ళి సర్టిఫైడ్ కాపీస్ కావాలి. ఇప్పుడు యాక్చువల్గా CRPC 154 ప్రకారము FIR కాపీ ఇవ్వాలి అండి. FIR కాపీ అక్యూజ్డ్ వాళ్ళకి ఇవ్వాలి. అక్యూజ్డ్ కానీ అక్యూజ్డ్ కౌన్సిల్ వాళ్ళకి కానీ, ఇప్పుడు మేము అక్యూజ్డ్ కౌన్సిల్ మేము వీఆర్ నాట్ ఎనీ, మాకు ప్రైమ్ ఆఫీసీ ఆయన సంతకం ఉంది ఇక్కడ. వాళ్ళ నాన్న సత్యనారాయణ, పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ స్టిల్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఎందుకు అంటే ఆల్రెడీ A1 A5 అరెస్ట్ అయ్యిండ్రు. ఈయన అబ్స్కాండింగ్ ఉన్నాడు కాబట్టి తప్పు లేదు. ఒకవేళ ఆయన తప్పు చేయలేదు అని ఉంటే హైకోర్టుకి మనం యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని మరి, అంటే యాంటిసిపేటరీ బెయిల్లో హైకోర్టులో వాదనలు ప్రతివాదన జరుగుతాయి. ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ ద మెరిట్స్ ఆఫ్ ద కేసు ఇతనికి యాంటిసిపేటరీ బెయిల్ సాటిస్ఫాక్షన్ అవుతే కోర్టు ఇస్తుంది. బెయిలబుల్ ఆ నాన్ బెయిలబుల్ చెప్తాడు. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ 2 చేద్దాం ఇమీడియట్గా ఈరోజే చేస్తాం. అసెంబ్లీ సమావేశాలల్లో ఇలా కరెంట్ మీద చర్చ నడిచింది. మేము అది చేసినాం ఇది చేసినామని మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్న చెప్తే, మీరు బల్బుగాను పెట్టినట్టు ఇప్పుడే బుగ్గ వెలిగినట్టు చెప్తాలని గరమైండు IT శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబన్న. మరి జగదీష్ రెడ్డి అన్న ఏమన్నాడు, దానికి శ్రీధర్ బాబన్న ఏమన్నాడో మీరైనళ్ళు. మరి మొట్టమొదటి బలిపిల్లల కాంచి మొదలు పెడితే చదువుకోవడానికి పిల్లల పరీక్షలు వస్తున్నాయంటే తల్లిదండ్రులకే పెద్ద పరీక్ష. ఆనాడు కిరసనాయిల్ దేవులాడుకొచ్చుకోవాలి, లేదా క్యాండిల్స్ కొనుక్కొచ్చుకోవాలి. ఇది పరిస్థితి అధ్యక్ష. ఇక మంచిళ్ళ పరిస్థితి, మినిస్టర్ గారు సార్ 2014 నుంచి నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మా సభ్యులందరూ చెప్పారు అధ్యక్ష, నీటి వనరులకు సంబంధించి 2014 నుంచే మొదలైనవి. 2014 నుంచే
మంచినీటి సరఫరా మన రాష్ట్ర ప్రజలందరూ చూసినట్టు, విద్యుత్ సరఫరాకు సంబంధించి 2014 నుంచే వారు మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుల తర్వాతనే విద్యుత్ పరంగా అసలు కరెంటు చూసినట్టు మన ప్రజానికం, అది మొత్తం అంధకారంలో ఉన్నట్టు, మనం సివిలైజేషనే లేనట్టు, వారే వచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కనబెట్టినట్టు, ఈరోజు ఎక్కడ కూడా రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడ కూడా విద్యుత్ పరంగా చదువుకోనట్టు చెప్తా ఉన్నారు. అధ్యక్ష, నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, వారు చేసిన ప్రగతిని చెప్పండి తప్ప 2014 కంటే ముందు ఏ విధంగా ఉందో మేము కూడా చెప్తాం. అధ్యక్ష, ఎందుకు మనం రాష్ట్రము ఏర్పడటానికి మనం అందరం కూడా పోరాటం చేసాము, మన అందరికీ కూడా తెలుసు. విద్యుత్ కూడా ఒక ప్రధానమైన అంశం. అధ్యక్ష, ఈరోజు వారు నేను ఎందుకంటే మొదలే మాట్లాడుతూ ఉన్న తరుణంలో మీరు ఎప్పుడు కూడా అధ్యక్ష మేము చెప్తా ఉన్నాం. అధ్యక్ష, నిన్న డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి కానీ ఫైనాన్సెస్కి సంబంధించి కానీ అసలు వారు లేకుంటే అసలు ఈ రాష్ట్ర ప్రజలే అసలు ఏది కూడా చూడనట్టు, ఏది కూడా అనుభవించినట్టు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ప్లీజ్ ట్రై టు ఎడ్యుకేట్. వారు ఏమన్నారు, మా డీసీఎం గారు లేచి మీ సూచనలు మీ సలహాలు ఇవ్వమని కోరిండు. మళ్ళీ మీరు అదేవిధంగా 2014 కంటే ముందంటే మేము కూడా మొదలు పెడతాం. మా సభ్యులందరూ కూడా తెలుసు ఏ విధంగా ఉన్నారో, మీరు కూడా ఉన్నారు. వారి ఇంట్లో ఇచ్చిన కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీ. అధ్యక్ష, ఈరోజు వారి ఇంట్లో ఇచ్చిన కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన. అధ్యక్ష, జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, నేను ఎక్కడ వచ్చిన డీవియేషన్ కానీ ఓ విమర్శకు కానీ నేను పోలేదు. ఎందుకు అంత తొందర పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. నువ్వు ఏం చేసినా నిన్ను మంత్రి చేయరని మొన్న హరీష్ రావు అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని అంటే నిన్ను వాడుకొని వదిలేస్తారు తప్ప కేసీఆర్ కేటీఆర్ నిన్ను ఎదగనియరు అన్నాడు రాజగోపాల్ రెడ్డి అన్న. మరి ఇద్దరు నడుమ మాటల యుద్ధం ఎట్లా నడిచిందో మీరే చూడాలి. ఈరోజు నువ్వు ఎంత లేచినా నీకు మంత్రి పదవి రాదులే అన్న. ఏంటి అధ్యక్ష ఇదంతా? అధ్యక్ష, నేను ఎందుకు చెప్తున్నా అంటే మన వ్యక్తిగతంగా నా పేరు తీసుకుంటే అధ్యక్ష, వ్యక్తిగతంగా నన్ను ఏమన్నాడు, నేను ప్రసంగానికి అడ్డు తగులితే ఏమన్నాడు, నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు. అధ్యక్ష, సభా సాక్షిగా మైక్లో ఏమన్నాడు, నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు, కూర్చో అన్నాడు. అధ్యక్ష అన్నాడు. నేనేమంటున్నా, నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డ హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు, కానీ నీకు మోసం జరుగుతుంది, కానీ వాళ్ళు ఏం చేయరు. నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు. అధ్యక్ష, ఒక్క నిమిషం ఒక్క నిమిషం నాకు కంప్లీట్ అయిపోతుంది. ఒక్క నిమిషం నన్ను ఒక మాట్లాడే అధ్యక్ష, నాకు క్లారిఫికేషన్ ఇస్తున్నా. నాకు మంత్రి పదవి రావాలన్నా వద్దా మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నిన్ను మాత్రం తండ్రి కొడుకులు వాడుకున్నోనికి వాడుకున్నంత అన్నట్టు మాక్సిమం వాడుకుంటారు. అధ్యక్ష, నేను చెప్తాను నీకు, ఈరోజు నువ్వు ఎంత లేచినా నీకు మంత్రి పదవి రాదులే అన్న. ఏంటి అధ్యక్ష ఇదంతా? అధ్యక్ష, నేను ఎందుకు చెప్తున్నా అంటే మన వ్యక్తిగతంగా నా పేరు తీసుకుంటే అధ్యక్ష, వ్యక్తిగతంగా నన్ను ఏమన్నాడు, నేను ప్రసంగానికి అడ్డు తగులితే ఏమన్నాడు, నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు. అధ్యక్ష, సభా సాక్షిగా మైక్లో ఏమన్నాడు, నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు, కూర్చో అన్నాడు. అధ్యక్ష అన్నాడు. నేనేమంటున్నా, నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డ హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు, కానీ నీకు మోసం జరుగుతుంది, కానీ వాళ్ళు ఏం చేయరు. నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు. అధ్యక్ష, ఒక్క నిమిషం నాకు కంప్లీట్ అయిపోతుంది. ఒక్క నిమిషం నన్ను ఒక మాట్లాడే అధ్యక్ష, నాకు క్లారిఫికేషన్ ఇస్తున్నా. నాకు మంత్రి పదవి రావాలన్నా వద్దా మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నిన్ను మాత్రం తండ్రి కొడుకులు వాడుకున్నోనికి వాడుకున్నంత అన్నట్టు మాక్సిమం వాడుకుంటారు. అధ్యక్ష, నేను చెప్తాను నీకు. అధ్యక్ష, ఇంకొక మదన్ మోహన్ గారు. సార్, ఆనరబుల్ స్పీకర్ గారికి,
It's the first time, sir. Please, Honorable Speaker Garki, I want to thank you to my leader, Sonia ji, Mallikarjun Kharge ji, and CM Garki, my cabinet minister, seniors andarki. I want to say thank you. Sir, I want to start the... Sir, please stop them. They have... Please stop them. Sir, ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఇంకా మత్తు దిగలేదు సార్. 24 గంటలు కరెంట్ ఇచ్చినామని బీఆర్ఎస్ సర్కారు రైతులను మోసం చేసిందన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న. కమిటీలు వేసి నిజాలేందో బయట పెడతామన్నాడు. అయితే విచారణ చేయులే, మేము సుతా సిద్ధంగానే ఉన్నాం విచారణకన్నాడు జగదీష్ అన్న. లకు 3 ఫేజ్ ఇవ్వకుండా సింగిల్ ఫేజ్ ఎక్కువ గంటలు ఇచ్చుకుంటా వ్యవసాయానికి ఉపయోగం లేకుండా 24 గంటలు ఇచ్చినము అని భ్రమలు కల్పించి రైతులను మోసం చేసిండ్రు అధ్యక్ష. దానికి సంబంధించి వాళ్ళు కోరుకుంటే మాకేం అభ్యంతరం లేదు. అఖిల పక్షాన్ని నిజ నిర్ధారణ కమిటీ కింద ఏద్దాం. ఆ పార్టీ ఆ మంత్రి గారిని కూడా ఇందులో భాగస్వామిని చేయండి. మిగతా పార్టీల పక్షాలు కూడా ఉన్నాయి, వాస్తవాలు చేద్దాం. నిజంగానే ఒకవేళ వాళ్ళు గొప్పగా ఇచ్చుంటే మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. వాళ్ళు ఒకవేళ ఇచ్చుంటే ఇచ్చిందని చెప్తాము. ఈ రికార్డు ఏది మేము తయారు చేసింది కాదు కదా, వాస్తవాలు సంబంధిత శాఖ అధికారులు నివేదిక తయారు చేసిరు, మా మంత్రి గారు సభలో పెట్టిండ్రు. మా మంత్రి గారు అందరినీ చర్చించడానికి అవకాశం ఇచ్చిండ్రు. అందరు చర్చించిన దాని మీద వారి సూచనలు బాగుంటే అవి తీసుకుంటామని కూడా చెప్పినాం. ఇప్పుడు వాళ్ళు ఒక మంచి సూచన చేసిరు, మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, మేము సిద్ధంగా ఉన్నాను. ఇంత మంచి సూచన వాళ్ళు చేసినాక ప్రతిపక్షమే ముందుకు వచ్చి వాళ్ళ పరిపాలన మీద పారదర్శకత కోసం జ్యుడిషియల్ ఎంక్వైరీ అడిగిండ్రు కాబట్టి వారి కోరిక మేరకు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందని తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, సంతోషం అధ్యక్ష. తప్పకుండా వారు అన్న వాటన్నిటి మీద వేయాల్సిందే. మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏదైతే ఆరోపణలు చేసినారో వాటి మీద కూడా విచారణ చేయాలని చెప్పి నేను కోరిన. దీంతో పాటు అది కూడా చేయండి. వారు చేసిన ఆరోపణలు అసంబద్ధమైతే తప్పకుండా శిక్ష పడాల్సిన అవసరం ఉంటుంది. అది మీరు చేయగలుగుతారా? ప్రజాకోర్టులో తెలుస్తామా? ఓకే, సంతోషం అధ్యక్ష. ఇక వారు ఏదైతే కొత్తగా నేను తీయలేదు, వారు తీసినాకనే తీసినామా? జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, సరే, ముఖ్యమంత్రి గారు ఎందుకో మంత్రులతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా అదే పద్ధతుల్లో వచ్చినారు. మీరు ఇచ్చిన శ్వేతపత్రం మీదనే నేను మాట్లాడింది. మీరు 18వ పేజీలో యావరేజ్ సప్లై అవర్స్ 2014-15లో 6 గంటలు ఉండే, 2023-24లో 19.22. సర్కారు 24 గంటలు కరెంట్ ఇచ్చిన మాట ఉత్తదే అంటాడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న. కరెంటు మీద ఇవాళ చర్చ నడిస్తే ఎట్లా గారమైండో చూడు బీఆర్ఎస్ మీద. పదే సభని తప్పుదోవ పట్టించడం కాదు, తెలంగాణ ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నాం. 24 గంటలు కానీ పచ్చి అబద్ధం అదే. ఇది ఎక్కడైనా మీరు అడగండి, ఏ గ్రామానికైనా వెళ్దాం, ఏ సబ్స్టేషన్కైనా వెళ్దాం, లాగ్ బుక్స్ ఉంటాయి. సరే, ఇప్పుడు మధ్యన నేను ఒకసారి బండ సోమవారం సబ్స్టేషన్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వాళ్ళ ఎంప్లాయీ, అంటే అప్పుడున్న గవర్నమెంట్ ఎంప్లాయీ, 8.5 to 12 hours మధ్య ఎక్కువ వస్తలేదు సార్, గత 10 సంవత్సరాలు ఇదే వస్తుందని చెప్పి లాగ్ బుక్ నాకు ఇస్తే మొత్తం చెక్ చేసి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయించిన తర్వాత 4 గంటలు, నేను 1 గంటలకు చెక్ చేపిస్తే 5 వరకల్లా తెలంగాణ స్టేట్లో ఉన్న సబ్స్టేషన్లో ఉన్న అన్ని లాగ్ బుక్స్ హైదరాబాద్కి వచ్చినాయి. రెండో విషయం అధ్యక్ష, ఈ లాగ్ బుక్ అనేది ఏంటంటే సబ్స్టేషన్ కట్టినప్పటికి వెళ్ళి 70 సంవత్సరాలకి వెళ్ళి వదిలిపెట్టుకొని సబ్స్టేషన్ కట్టినప్పటికి వెళ్ళి ఆ కరెంట్ ఎంత వస్తుంది, ఇన్కమ్, అవుట్ గోయింగ్ ఎంత, 3 ఫేజ్ ఎంత, సింగిల్ ఫేజ్ ఎంత అలా రికార్డ్ అవుతుంది. సబ్స్టేషన్ 5 గంటలకే నేను పోగానే 5 గంటలకు సీఎండి రఘుమార్ రెడ్డి గారు నల్గొండ పంపించిండ్రు. నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తెల్లారి వరకు అన్ని సబ్స్టేషన్ లాగ్ బుక్లు వచ్చినాయి. 10 సంవత్సరాలకి వెళ్ళి నిజంగా వీళ్ళు 8 సంవత్సరాలు అంటారు 24 hours ఇస్తామని, ఎందుకు లాగ్ బుక్ తెప్పించిన అధ్యక్ష? రెండవది, మధ్యలో కూడా మేము అది ప్రూవ్ చేసినాం 8.5 to 12 hours. ఈ 8 yearsలో కూడా హైయెస్ట్ వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష. ఒక్కసారి సీజన్లో, పీక్ సీజన్లో, మార్చ్ ఏప్రిల్లో, సెప్టెంబర్ అక్టోబర్లో ఒక్కసారి 16 గంటలు 10-12 రోజులు మాత్రం ఇచ్చిండ్రు. యాజ్ పర్ రికార్డ్ మీ దగ్గర లాగ్ బుక్స్ ఉన్నాయి హైదరాబాద్లో,
నేను కూడా గౌరవ మంత్రి గారు కోరుతున్నా ఆ లాగ్ బుక్స్ అన్ని కూడా సబ్స్టేషన్లో ఉండాలి, పంపించమని కూడా కోరుతున్నా. రెండో అధ్యక్ష, ఇంత అబద్ధాలని ప్రతిరోజు కూడా మీరు ఎలక్షన్ల ముందు ఏం చెప్పిన అధ్యక్ష, కరెంటు తీగలు పట్టుకోండి, 3 గంటలు వస్తుందా 24 గంటలు తెలుస్తాను నేను చెప్పిన. అప్పుడు కూడా క్యాంపెయినింగ్లో పట్టుకుందాం, మీరు సిరిసిల్లనే పట్టుకుందాం కేటీఆర్ గారు, మీరు ఎప్పుడు రమ్మంటే చెప్పండి పట్టుకుంటాం అన్నాడు. వారేమన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ పట్టుకోమని చెప్పండి, పీడ పోతుంది అన్నాడు. చనిపోతారు కూడా సిద్ధంగా రైతుల కోసం మీరు అబద్ధాలు ఆడొద్దని చెప్పిన. రెండవది అధ్యక్ష, వీరు చెప్తున్నారు ఇవాళ అప్పులైనా మా గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పారు అధ్యక్ష. ఎగ్జాంపుల్ చెప్పకూడదు అసలు కరెంటు విషయం 24 గంటలు ఎప్పుడు ఇయ్యలే, అన్ని అబద్ధాలు అదొకటి. రెండవది అధ్యక్ష, ఎందుకు నష్టాలు వచ్చింది అధ్యక్ష, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఎక్కువ రేటు కొన్నందుకు. రెండవది అధ్యక్ష, మా ఉదాహరణకు నల్గొండలో వీరు మంత్రిగా ఉండే ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు వీరు చేసిన గత కార్యాలకు అధ్యక్ష 29,000 కోట్లతోని యాదాద్రి పవర్ ప్లాంట్ 4,000 మెగావాట్తో స్టార్ట్ చేసిన అధ్యక్ష. చూసిలే కదా గివి మరి ఈ అట్లా ముచ్చట్లు. ఇంకొన్ని ముచ్చట్లు మళ్ళీ కలుస్తా, అంతరుకుంటా మరి.